ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అద్భుతమైనటువంటి అఖిల పుణ్యప్రదమైన సకల శుభములు కలిగించి మన సంసారములు ఆనంద తరంగాలలో ఉండాలి అంటే, సకల పాపముల నుండి విముక్తి చెందాలి అంటే తీర్థయాత్రలు చేయాలి. పుణ్యనదులలో స్నానం చేయడం, ఈ భూమిలో వేంచేసి ఉన్నటువంటి మహనీయుల యొక్క ఆ పరమేశ్వర నారాయణుడి యొక్క దివ్య సందర్శనాన్ని చేయడం మనకు చాలా అత్యంత ఆవశ్యకం. మరి ఇవి చూడాలి అంటే మనకు ఆర్వి ట్రావెల్స్ వారు ఎంతో ప్రేమగా ఏర్పరుస్తున్నారు. మనమంతటా మనం వెళ్ళటం కంటే నలుగురితో కలిసి వెళితే సుఖము, ఆనందం, పరస్పర అవగాహన మనకు కలుగుతాయి. వీటికై ఆర్వి ట్రావెల్స్ వారు మనకు అద్భుతమైనటువంటి క్షేత్రములను చూపిస్తున్నారు. ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా. వాటిలో నైమిషారణ్యం సకల జీవులకు అది పుణ్యప్రదం. మునీశ్వరులకు శరణ్యం, అగణిత గుణగణ్యం. సకల అరణ్యములలో అత్యద్భుతమైనటువంటి శ్రేష్టతరమైనటువంటిది నైమిషారణ్యం. ఈ భూమిపై సత్రయాగం చేస్తున్నప్పుడు మహర్షులు ఎక్కడ చేయాలి, కలి ప్రవేశించని ప్రదేశం ఏది అని బ్రహ్మదేవుని అడిగినప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ చక్రాన్ని ఒకటి వదిలారు. ఆ చక్రం గిరగర 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 తిరుగుతూ ఆ చక్రము యొక్క అంచు ఉంటుంది చూసారా, ఈ అంచుని నిమి అని పిలుస్తారన్నమాట. ఆ అంచు గిరగర 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 తిరుగుతూ ఠపామని ఒక చోటకు దూరింది. ఆ ప్రదేశం నైమిషారణ్యం. అక్కడనే చక్రతీర్థం ఉంటుంది. మొట్టమొదటి ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ ఏది, విశ్వవిద్యాలయము ఏది అంటే నైమిషారణ్యం. మొట్టమొదటి కులపతి ఎవరు? శౌనకుడు. ఆ శౌనకుడు అనేటువంటి మహర్షి దగ్గర 88,000 మంది విద్యార్థులు ఉండేవారు. అక్కడనే వేదవ్యాసుల వారు, రోమహర్షణుడు, ఉగ్రశ్రవ శౌతి, ఇంతటి మహనీయులందరూ అక్కడికి వచ్చి 18 పురాణములు చెప్పారు, వేదములు విభజించారు. సుఖయోగేంద్రుడు కూడా నడిచినటువంటి పుణ్యప్రదేశాలు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఇవ్వేళ్ల కూడా, ఇప్పుడు నేను చెప్పే సమయంలో కూడా భాగవత సప్తాహాలు చేస్తారు. రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతములు చేస్తారు. మహర్షులు యొక్క నడయాడేటువంటి పుణ్యప్రదేశంలో అలాంటి నైమిషారణ్యం చక్రతీర్థం ఉంటుంది అక్కడ. అంటే ఆ సృష్టి మొదట్లోనే వచ్చింది ఆ తీర్థం. ఆ నీళ్లు అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే, నది అయితే ఇలా ప్రవహిస్తుంది, కానీ అక్కడ అలా ఉండదు. చక్రతీర్థం అంటే ఒక చక్రం ఎలా ఉంటుందో అలా గుండ్రంగా వేగంగా వెళుతూ ఉంటుంది ఆ నీళ్లు. అందుకని మనం జాగ్రత్తగా దిగి అక్కడ గొలుసులు పట్టుకుంటారు బిర్రుగా, లేకపోతే దాంతో కూడా పరిగెత్తాల్సి వస్తుంది మనం. ఈ చక్రతీర్థం అలాగే ఆ ప్రదేశంలోనే నైమిషారణ్యంలో శ్రీలలిత అమ్మవారు, శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య సందర్శనం మనకు కనబడుతుంది. అలాగే ఆ తరువాత కాశీ అని పేరు వినగానే పాపాలు పోతాయి. కాశీ అనగానే వెలుగు అని అర్థం. కాశ్యాంతం మరణాన్ముక్తి. పరమేశ్వరునికి నిలయమై నిరంతర ఆ దివ్యమైనటువంటి గంగాతరంగ రమణీయ జటాకలాపం కౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆ గంగలో స్నానం చేయాలి. అక్కడ గంగ ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. ఇంతేకాదు అక్కడ 64 ఘాట్లుంటాయి. 64 ఘాట్లలో మనల్ని చక్కగా తీసుకొని వెళ్తారు ఆర్వి ట్రావెల్స్ వారు. గంగాహారతి అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆ గంగాహారతిని చూడడానికి వందల మంది, వేలాది మంది ఉంటారు. అయితే ఆర్వి ట్రావెల్స్ వారు మనకు ఎట్లా చేస్తారో తెలుసునా, మంచి బోట్లో, అందమైనటువంటి బోట్లో తీసుకొని వెళ్ళి ఆ నది మధ్యలో కూర్చోబెట్టి
ఆ నది మధ్యలో నుంచి యువతల జరుగుతున్నటువంటి ఆ హారతి, జయ 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 గంగే ఫం. ఈ పుణ్యమైనటువంటి ఈ కాశీ ఇంకా గొప్పతనం ఏమిటి అంటే జ్యోతిర్లింగములలో ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి శివుని పేరు, మహానుభావుని పేరు విశ్వేశ్వరుడు. భవవేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ. ఆయనను సందర్శించినంత మాత్రం చేతనే సమస్త పాపములు పోతాయి. జ్యోతిర్లింగమే కాదు, అష్టాదశ పీఠములలో ఒక పీఠం ఉన్నది ఇక్కడ. దీని పేరు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు విశాలాక్షి. విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది శక్తిపీఠం. అంతేకాక పరమేశ్వరుడు అలా ఒకసారి కపాలం అలా చేతి కంటినప్పుడు ఈ కాశీ వచ్చి భిక్ష అడిగాడు ఆయన. ఇదొక పెద్ద కథ, ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. మహానుభావుడు వచ్చి ప్రశ్నించినప్పుడు అక్కడ అన్నపూర్ణాదేవి ఆయనకు భిక్ష పెట్టినటువంటి ప్రదేశం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఆ దర్శన భాగ్యాలు ఇవి కాక అనేకమైనటువంటి తులసీదాస్, సంకట విమోచన, హనుమాన్ దేవాలయాలు, ఇవన్నీ కూడా మనం కాశీలో మనం చూడొచ్చు. ఇవన్నీ దగ్గర ఉండి చూపిస్తారు ఆర్వి ట్రావెల్స్ వారు. అలాగే అయోధ్య అనగానే మోక్షమును కలిగించేటువంటి పురమది. మోక్షమును కలిగించే పురములలో 7 పురములలో మొదటిది ఇదే. ఇక్కడనే మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చలోనుండ అందు గురుడు చంద్రునితోనుండ కర్కట లగ్నమునందు జన్మించాడు. ఒకప్పుడు రామచంద్రమూర్తి జన్మించిన ఈ పుణ్య ప్రదేశం కనపడకుండా ఒక పెద్ద మసీదు ఉండేది. ఇప్పుడు దాన్ని తీసివేసి ఆ అడుగునే ఉన్నది. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఆలయాలు కనపడకుండా ఉండాలి అని దాన్ని పడగొట్టి దాని మీద కట్టారు. చూసారా, చెట్టును నరికారు కానీ వేరుందిగా, మళ్ళీ మొలిచింది. 800 సంవత్సరాల భారతీయుల యొక్క దివ్య తపఫలమే ఈనాడు అత్యద్భుతమైనటువంటి రామ మందిరం అయోధ్యలో. ఆ బాలరాముణ్ణి మనం సందర్శించవచ్చు. బాలరాముని ఆలయం, హనుమాన్ గడి మొదలైనటువంటి దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటివి జన్మ తరించి రామా 2 అక్షరాలు భావ సముద్రమును దాటించగలిగినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములను మనం సందర్శించడానికి ఈ ఆర్వి ట్రావెల్స్ వారు ఎంతో ప్రేమగా, నిండుగా, మెండుగా, దండిగా, మంచిగా ఆనంద సంతోషాలతో మన ప్రక్కన ఉండి చూపిస్తారు. మీకు అనుమానం కలిగినప్పుడు ఈ దీనిలో ఉన్నటువంటి ఆ రోలింగ్లో ఉన్న నెంబర్లను వాళ్ళని కనుక సంప్రదిస్తే వాళ్ళు మీకు అన్ని అనుమానాలు తీరుస్తారు. చక్కగా తెలుసుకొని ఈ దివ్యమైనటువంటి క్షేత్రములు సందర్శించి అఖండ పుణ్య సంపదతో పుత్ర పౌత్ర అభివృద్ధితో మీరందరూ సదా వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.